జిల్లా ఎర్రగొండపాలెంలో ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. అనారోగ్యంతో బాధపడుతూ వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందిన 29 మంది పేదలకు 23,27,678 రూపాయల చెక్కులు, ఎల్ఓసీలను ఎర్రగొండపాలెం టీడీపీ ఇన్ఛార్జి గూడూరి ఎరిక్షన్ బాబు అందజేశారు. ఈ సందర్భంగా ఎరిక్షన్ బాబు మాట్లాడుతూ వైద్యం చేయించుకుని ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దేవుడి రూపంలో అండగా ఉన్నారని అన్నారు. ఆపదలో అండగా నిలిచేది ముఖ్యమంత్రి సహాయనిధిని, చంద్రబాబు గారి సేవలను ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలని సూచించారు. కార్యక్రమంలో లబ్ధిదారులు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ కూటమి నాయకులు పాల్గొన్నారు. నాని కొనుగంటి నాని నాని కాశీవాలి ఎండొస్తున్నాయి కొంచెం ఒక్కరపు రామయ్య. నెక్స్ట్ నాని 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 రామయ్య హనుమంతారెడ్డి. నెక్స్ట్ గుంటూరు వెంకట సుబ్బయ్య. హ్యాండ్ అన్నా నెక్స్ట్ కంచర్ల అనుష రెడీగా ఉండాలి. కిందకి పెట్టవా? ఆవుల రామయ్య రెడీగా ఉండండి. వీర సుబ్బమ్మ. ఎర్రగొండపాలెం నియోజకవర్గంలో ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే 29 మందికి 23,27,670 రూపాయలు ఈరోజు ముఖ్యమంత్రి సహాయ నిధి కింద పైన ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వివిధ రకాలైనటువంటి వ్యాధులతోటి కానీ అదే రకంగా ఆరోగ్యపరమైన సమస్యలతోటి బాధపడుతూ హాస్పిటల్లో వైద్యం చేయించుకొని ఉన్న వారందరూ కూడా ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన సహాయ నిధి కింద అందరికీ డబ్బులు మంజూరు చేయడం జరిగింది. దీనికి కానీ మనం అందరం కూడా ముఖ్యమంత్రి గారికి సంపూర్ణమైన మద్దతు తెలపాలా, ఆయనకు కృతజ్ఞతగా ఉండాలి. ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన రోజుల్లోనే పేదల యొక్క ఆరోగ్యం గురించి కానీ పేదల గురించి కానీ పట్టించుకున్నటువంటి పార్టీ మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తెరగాల. పోయిన 5 సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఒక్క సీఎంఆర్ఎఫ్ చెప్పు కూడా ఇవ్వలేదు. 2014-19లో కోట్ల రూపాయలు మనం ఇచ్చాం ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు ఉన్నప్పుడు. లాస్ట్ 5 years ఎక్కడ కూడా రూపాయి ఇచ్చిన పరిస్థితి లేదు. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఎవరైతే పేదరికంలో ఉండి హాస్పిటల్ వైద్య ఖర్చులు పెట్టుకోలేని ప్రతి ఒక్కరిని కూడా దగ్గర తీసి ఈరోజు మనకు ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు. అందుకు గాను మనం అందరం కూడా ఆయన పట్ల నమ్మకము విశ్వాసం కలిగి మనమందరం కూడా ఉండాలని నేను తెలియజేసుకుంటూ ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ పేదల పక్షాన ఉంటుంది, పేదల సంక్షేమానికి కట్టుబడి ఉంటుంది. ప్రత్యేకించి ఇలా మెడికల్కి సంబంధించినటువంటి ప్రతి దాంట్లో కూడా ఆయన ఎప్పుడు కూడా ముందంజ ఉంటారు.